కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని కృష్ణార్జునుడు అధిరోహించారు. ఒక చోటికి వెళ్ళిన రథం అది 7 సముద్రాలు దాటిపోయింది. గాఢాంధక, ఎంత చీకటి అంటే ఆ చీకటికి అర్జునుడికి భయమేసింది. బావా ఏమిటి చీకటి అన్నాడు. ఈ లోకములు, లోకేశులు, లోకస్తులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత, మహాప్రలయం అయిపోయిన తర్వాత గాఢాంధకారం అలుగుతుంటే ఆ గాఢాంధకారమునకు అవతల ఒక తేజోమూర్తి వెలుగుతున్నాడు. ఈ చీకటిలో రథం వెళ్ళలేక కృష్ణ భగవానుని యొక్క గుర్రములు కూడా డస్సిపోయి నిలబడిపోయి రథం ఆగిపోయింది. ఈ గాఢాంధకారం ఏమిటి బావా, భయం వేస్తుంది, అసలు ఎక్కడికి వెళ్ళాలి మనం అని అడిగాడు అర్జునుడు. నువ్వు భయపడకని సుదర్శన చక్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు కృష్ణ భగవాన్. అది ఆ చీకట్లో ప్రయాణం చేస్తూ సహస్ర సూర్యుల పగిది వెలుతురు సృష్టించి ముందు సుదర్శనం నడుస్తుంటే వెనక్కి కృష్ణ పరమాత్మ రథం వెళుతోంది. ఈ రథంలో కూర్చున్నటువంటి అర్జునుడు సుదర్శనాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తున్నారేమో అన్నంత తేజోమండలం కనపడింది. పాల సముద్రంలో తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడు అనంతుడు నల్లని వస్త్రములు కట్టుకుని ఉంటే ఆ ఆదిశేషుడి మీద హేళగా పడుకొని తన కుడి చేతిని ఇలా శిరస్సు కింద పెట్టుకుని పడుకుంటే ఆదిలక్ష్మి పాదములొత్తుతోంది. ఆ తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడి మీద నీరు నిండినటువంటి నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి రూపంతో ఒంటి మీద బంగారు కంకణములు పెట్టుకున్నటువంటి కుండలములు వేసుకున్నటువంటి హారములు మెరిసిపోతుంటే పచ్చటి పట్టుపుట్టాన్ని కట్టుకుని మెడలో వనమాల వేసుకుని శంఖ చక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడై అరవిరిసినటువంటి తామర పువ్వు వంటి ముఖమండలంతో కరుణారసాన్ని పొంగుతున్నటువంటి నేత్రములతో హేళగా పడుకున్నటువంటి ఒక మూర్తిని చూశాడు. అటువంటి మూర్తి దర్శనమును అర్జునుడు ఇప్పటి వరకు చేయలేదు. ఆ శ్రీమన్నారాయణ దర్శనం అది. ఆయనే శ్రీ మహావిష్ణువు. అందులోంచి అంశగా కృష్ణ భగవానుడు వచ్చాడు.